స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము. మహాపరిశుద్ధుడు మన తండ్రి అయిన యెహోవా మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు అని మనతో సెలవిస్తున్నారు. మనమందరము తండ్రి ప్రియకుమారుడైన యేసే నామంలో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి మనకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహిస్తాడు. మనమందరము పరిశుద్ధాత్మ అనే వరం పొందినప్పుడు దేవుడు మనతో కూడా ఉండి మన జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యములు చేస్తాడు. మనమందరం పరలోకానికి వెళ్ళే వరకు మనకు తోడుగా ఉంటాడు. మనకు దేవుని పరిశుద్ధాత్మ అనే వరం పొందడం వల్ల దేవుని కృపను, శాంతిని, సమాధానాన్ని మనం పొందుకుంటాము. పరిశుద్ధాత్మ అనే వరం వల్ల మనం అందరము దేవుని శక్తిని పొందుకుని ప్రార్థన యందును, సహవాసం నందును, రొట్టె విడుచుట ఎందును, బోధ ఎందును ఎడతెగక ప్రార్థన చేస్తూ ఒకరికొకరు ఐక్యత కలిగి జీవించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.